హిరణ్యకశిపుణ్ణి చంపడానికి విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తాడనేది మనందరికీ తెలిసిందే. ఆ నరసింహ అవతారాన్ని చాలింపజేసింది ఎవరనే విషయంపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. శరభ అవతారంలో పరమశివుడే నరసింహ అవతారం చాలింపచేశాడని ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ కథ ఏంటంటే, సప్తర్షుల్లో ఒకడైన కశ్యపుడికి విష్ణుమూర్తి అనుగ్రహంతో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు. పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళు రాక్షసులుగా మారారు. హిరణ్యాక్షుడు దేవతల లోకాన్ని ఆక్రమించాడు. దీంతో దేవతలు విష్ణువును ఆశ్రయించారు. వీరు మొర ఆలకించిన విష్ణుమూర్తి వరాహావతారం ధరించి హిరణ్యాక్షుణ్ణి అంతమొందించాడు. దీంతో విష్ణు వల్ల ఎప్పటికైనా తనకు కూడా ప్రాణహాని కలుగుతుందని భావించిన హిరణ్యకశిపుడు పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడి భక్తికి మెచ్చిన శివుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు. అమరత్వాన్ని కోరుకుంటే పరమేశ్వరుడి అనుగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భావించిన హిరణ్యకశిపుడు మనిషి వల్ల కానీ, జంతువు వల్ల కానీ, ఎలాంటి ఆయుధం వల్ల కానీ తనకు మరణం సంభవించకూడదని కోరుకున్నాడు. రాత్రి కానీ పగలు కానీ తనకు చావు ఉండొద్దన్నాడు. హిరణ్యకశిపుడి యొక్క కోరికను శివుడు మన్నించాడు. పరమశివుడి వరంతో తనకు చావే లేదని విర్రవీగిన హిరణ్యకశిపుడు తానే దేవుడినని, తననే పూజించాలని ప్రజలను ఆదేశించాడు. కాదన్న వారిని హతమొందించాడు. అలాంటి హిరణ్యకశిపుడికి జన్మించిన ప్రహ్లాదుడు విష్ణువు యొక్క భక్తుడు. దీంతో విష్ణు అంటే పడని హిరణ్యకశిపుడు కుమారుడికి నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. కానీ ప్రహ్లాదుడు ససీమేర ఒప్పుకోకపోవటంతో అతన్ని చంపాలని సైన్యాన్ని ఆదేశించాడు. అయినా ప్రహ్లాదుడిని వారేమీ చేయలేకపోయారు. దీంతో ఈ బాధ్యతను తన సోదరి హోలికకు అప్పగించాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మంటల్లో వేసి చంపాలని చూసిన హోలిక అదే మంటల్లో కాలిపోయింది. ఇక ఏమాత్రం ఆగ్రహం పట్టలేని హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడా అంటూ ప్రహ్లాదుని ప్రశ్నించాడు. ఈ విశ్వం అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడని ప్రహ్లాదుడు బదులివ్వడంతో ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణువు అని మరోమారు ప్రశ్నించగా కొడుకు వద్ద నుండి అవుననే సమాధానమే వచ్చింది. దీంతో తన గదతో ఆ స్తంభాన్ని పగలగొట్టడం ప్రారంభించాడు హిరణ్యకశిపుడు. కొంత సమయం తర్వాత స్తంభాన్ని బద్దలు కొడుతూ మహోగ్రరూపుడైన నరసింహస్వామి అవతారంలో విష్ణుమూర్తి బయటకు వచ్చాడు. సింహం తల, మానవ శరీరం, పూర్తి పగలు కానీ రాత్రి కానీ సాయం సంధ్యావేళ తన చేతి గోళ్లతో ఒళ్ళో పడుకోబెట్టుకొని నరసింహుడు హిరణ్యకశిపుడిని అంతమొందించాడు. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా దేవతలు ప్రహ్లాదుడు ఎంత వేడుకున్నా నరసింహుడు శాంతించలేదు. నరసింహమూర్తి గర్జనకు సృష్టి అంతా నాశనం అవుతుందేమోనని భయపడిన దేవతలంతా నరసింహమూర్తిని శాంతింపచేయమని శివుడిని ప్రార్థించడంతో శివుడు మొదట తన అవతారమైన వీరభద్రుడిని పంపించాడు. కానీ వీరభద్రుడు నరసింహమూర్తిని కట్టడి చేయలేకపోయాడు. దాంతో శివుడు మరో అవతారమైన కాలభైరవుడిని పంపాడు. కాలభైరవుడు కూడా నరసింహుడిని కట్టడి చేయలేకపోవడంతో స్వయంగా శివుడే సర్వావతారం ఎత్తి నరసింహుడిని కట్టడి చేయడానికి బయలుదేరాడు. సింహం తల, మనిషి దేహం, గ్రద్ద రెక్కలతో భయంకరంగా ఉన్న సర్వావతారాన్ని చూసి నరసింహుడు హోరాహోరీగా యుద్ధం చేశాడు. అలా అదుపు లేకుండా సాగుతున్న యుద్ధంలో సర్వావతారంలో ఉన్నది శివుడే అని గ్రహించి నరసింహస్వామి శాంతించడంతో శివుడు తన యథారూపాన్ని ధరించి కైలాసానికి వెళ్ళిపోయాడు. అలాగే మరోపక్క ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామిని చూసి దేవతలందరూ భయపడటంతో మంగళాద్రి పర్వతంపై లక్ష్మీదేవి నరసింహస్వామికి అమృతాన్నిచ్చి శాంతింపచేసింది. అలా మంగళాద్రి పర్వతంపై వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామికి కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో ఆవు నెయ్యి, ద్వాపర యుగంలో ఆవు పాలు భక్తులు సమర్పించేవారు. ఇప్పటి కలియుగంలో భక్తులు సమర్పిస్తున్న పానకాన్ని నిజంగా నరసింహస్వామి తాగుతున్నాడా లేదా అని అనుమానంతో అక్కడ ఉన్న జమీందారు తన కుడి చెయ్యిని తెరిచి ఉన్న పానకాల నరసింహస్వామి నోటిలో పెట్టాడు. అలా చెయ్యి నోట్లో పెట్టగానే నములుతున్నట్టుగా విపరీతమైన నొప్పి రావటంతో తన చెయ్యిను బయటకు తీశాడు. కానీ సగం చెయ్యి మాత్రమే బయటకు వచ్చింది. అప్పుడు పానకాల నరసింహస్వామి మీద జమీందారుకు నమ్మకం కలిగి ఆలయ గోపురాన్ని నిర్మించాడు. భక్తులు సమర్పించిన పానకం సగం అవ్వగానే విగ్రహం లోపల నుండి గుటక వేసిన శబ్దం మనకు వినిపిస్తుంది.
ఇలా ప్రతినిత్యం ఎంతో పానకాన్ని నరసింహస్వామికి భక్తులు సమర్పిస్తున్నా విచిత్రంగా అక్కడ ఒక్క చీమ కూడా కనిపించదు.